Today our topic is thermodynamics. Firstly, the word thermo means heat. The word thermo means heat. The word thermo means heat. Heat means it is one form of energy, that is thermal energy. Thermal energy. Thermal energy. And dynamics means study. Study when when it is at motion. When it is at motion. Study when it is at motion. Briefly, the definition of thermodynamics means it is a branch of science. It is a branch of science it is a branch of science to study about heat and and its transformations its transformations to mechanical work to mechanical work is called is called is called thermodynamics. Is called thermodynamics. Is called thermodynamics. అంటే దీని ఓవరాల్ మీనింగ్ ఏంటంటే థర్మోడైనమిక్స్ అనేది ఒక గ్రీక్ వర్డ్ అనమాట. థర్మో అంటే మీనింగ్ హీట్. హీట్ అంటే ఇట్ ఈజ్ ఒక ఫామ్లో ఉండేటటువంటి ఎనర్జీ. అది ఏ ఫామ్లో ఉండేటువంటి ఎనర్జీ అంటే థర్మల్ ఎనర్జీ అనమాట. థర్మల్ ఎనర్జీని మనం హీట్ అంటాం. డైనమిక్స్ అంటేనేమో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గురించి స్టడీ చేస్తాం. ఆ స్టడీ చేసేటప్పుడు ఆ ఆబ్జెక్ట్ ఇన్ ద సెన్స్ ఎనర్జీ కావచ్చు, వాట్ ఎవర్ వీ వాంట్ టు స్టడీ, అది మోషన్లో కనుక ఉంటే దాన్ని డైనమిక్స్ అని పిలుస్తాం. సో డెఫినేషన్ వచ్చేటప్పటికి ఏంటంటే థర్మోడైనమిక్స్ అనేది ఒక సైన్స్. ఈ సైన్స్ ఏం చేస్తుందంటే హీట్ని ఎలా మనం కన్వర్ట్ చేయగలం, హీట్ని మనం ఎలా కన్వర్ట్ చేయగలుగుతాం, అది ఎలా అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే మనం హీట్ అంటే థర్మల్ ఎనర్జీని వన్ వర్డ్లో చెప్పాలంటే థర్మల్ ఎనర్జీని మెకానికల్ వర్క్ కింద ఎలా కన్వర్ట్ చేస్తాం, ఎలా కన్వర్ట్ అవుతుంది, దాని గురించి స్టడీ చేసేదాన్నే మనం ఏమని పిలుస్తాం అంటే సింపుల్గా థర్మోడైనమిక్స్ అని చెప్పేసి మనం అంటాం అనమాట. నెక్స్ట్ దీనికి రిలేటెడ్గా ఇంకొక వర్డ్ ఉందండి, ఇంకొక స్టేట్మెంట్ ఉంది. అదేంటంటే థర్మల్ ఇంజనీరింగ్. ఇంకొక వర్డ్ ఏంటంటే థర్మల్ ఇంజనీరింగ్. ఇక్కడ రాస్తున్నాను, థర్మల్ ఇంజనీరింగ్. థర్మల్ ఇంజనీరింగ్. థర్మల్ ఇంజనీరింగ్. Another definition is thermal engineering. Thermal engineering is also one of the branch of the science. It deals about the application of thermodynamics. Firstly, we discussed about the thermodynamics.
thermal engineering is nothing but it is a branch of science. It study about application of thermodynamics. What is application of thermodynamics means? We already stated that thermal energy is converted into mechanical energy, right? So application means in this particular concept, is it absorbing by the system or transformed by the system from the system? Okay, let me state this. It is a branch of science. It is a branch of science to about study about application 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 of thermodynamics, application of thermodynamics, application of thermodynamics. డైనమిక్స్ యొక్క ఒక అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్లో థర్మోడైనమిక్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఏం డిస్కస్ చేసాం? హీట్ ఎనర్జీ వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ ఈ థర్మల్ ఇంజనీరింగ్ ఏం చెప్తుందంటే దీని అప్లికేషన్ అనమాట. ఈ అప్లికేషన్లో ఏం మనం బ్రీఫ్గా ఐడెంటిఫై చేస్తామంటే ఈ థర్మల్ ఎనర్జీ వర్క్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ వర్క్ కింద కన్వర్ట్ అయ్యేటప్పుడు లాసెస్ ఏమీ లేకుండా ఈ వర్క్ని ఇంకా ఎలా దాని పెర్ఫార్మెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ వర్క్ సిస్టమ్కి మనం ఇన్పుట్ కింద ఇస్తున్నామా లేదా సిస్టమ్ నుంచి వర్క్ అవుట్పుట్ కింద వస్తుందని చెప్పేసి ఇందులో మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుంటాం. ఓకే, ఈ 2 స్టేట్మెంట్స్ మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి మీకు బ్రీఫ్గా అర్థం అవ్వాలి అంటే ఇక్కడ కొన్ని కాన్సెప్ట్స్ మీకు అర్థం కావాలి. ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే హీట్, థర్మల్ ఎనర్జీ. ఈ థర్మల్ ఎనర్జీ అనేది మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో నేను దాని గురించి మీకు కొంత క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే టెంపరేచర్కి హీట్కి డిఫరెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరేచర్ అండ్ హీట్? సో ఇప్పుడు నేను దాన్ని మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హీట్ ఈజ్ నథింగ్ బట్ heat is nothing but it is an energy, and temperature is a parameter. Firstly, I want to define what is energy. Energy is nothing but ability to do some useful work is nothing but energy. So for the better understand, I want to explain 3 forms of energy. In these 3 forms energy, first one is potential energy. The shortcut I written as PE. Potential energy, PE. What is potential energy? Potential energy is nothing but if any body maintains some height, from the ground level, it stores some energy. That energy is nothing but potential energy. So for example, this is the ground. From the ground, there is an object maintains height from the ground is h. For example, h. The weight of the body W is equal to mg. Weight of the body W is equal to mg. The acceleration due to gravity is acts downwards. Now in this figure, the body maintains some height
H from the ground. So this body stores some energy. That energy is nothing but potential energy. That potential energy is represented as mgh. mg means weight of the object. Mg means weight of the object, that is constant. This is one parameter, and height is another parameter, that is height. Height is a parameter. Height h is a parameter, and potential energy Pe is an energy. So potential energy Pe is dependent, and it directly proportional to the parameter h. Directly proportional to the parameter h. That means Pe is directly proportional to the h, height of the object from the ground. So in this concept, potential energy is an energy, h is an parameter, and the second one is, this is first one, second one is kinetic energy. Kinetic energy. Kinetic energy means if any object moving with some velocity, that object stores some energy. That energy is called kinetic energy. That energy is called kinetic energy. For example, this is a road. This is a road. This road, there is a vehicle. There is a vehicle moving with some velocity v. Moving with some velocity v. Some velocity v meter per second. Understand? In this, kinetic energy is the energy. Velocity is the parameter. Velocity is the parameter. The form of kinetic energy is, the formula for the kinetic energy is of mv square. Of mv square. Mass of the vehicle is m. Mass of the vehicle is m. Okay, in this, kinetic energy is directly proportional to the square of the velocity. Understand? In this, kinetic energy is the energy. Velocity is the parameter. Velocity is the parameter. In this, potential energy is the energy, h is the height is the parameter. In this, kinetic energy is the energy, and velocity is the parameter. At the same time, now I want to explain about heat. Heat means thermal energy, that is Q. Heat means thermal energy, that is Q. What is heat? Heat means, for example, there is a table like this. There is a table like this. In this table, there is a teacup. There is a teacup. In this teacup contains all of tea. That is tea. This is teacup. Teacup. Its temperature is T1. That is equal to maybe 50 degrees centigrade. That is maybe 50 degree centigrade temperature. That is 50 degrees temperature. But the surrounding temperature is approximately 27 degree centigrade. This is atmospheric temperature. Atmospheric temperature, surrounding temperature. In this phenomena, there is a transfer of heat from high temperature body to
low temperature body. In this concept, energy is transferred from high temperature body to low temperature body. High temperature body means T cup. Low temperature body means surrounding. So energy is transferred from high temperature body to low temperature body. That is called heat. That is called heat. In this, temperature T1 is the one of the parameter and temperature T2 is one of the parameter. So in this MCP delta, MCP delta means M means mass of the T, CP means specific heat of the T, and delta T means the change in temperature or the difference between system and surrounding temperature. So in this, Q is directly proportional to delta T. That means Q is the heat energy, delta T is the parameter. I hope you understand what is the difference between the heat and the temperature. Heat is an energy. It is one form of, it is an energy. Delta T is a temperature. It is an parameter. It is an parameter. It denoted as Kelvin K. It is denoted as Kelvin K. It is used to know. It is used to experience whether it is cool or hot. Whether it is cool or hot. Thank you.